హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరితాస్ మ్యాజిక్. ఈరోజు చేయబోతున్నామండి మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి. చూడంగానే టమాటా పచ్చడి అనుకున్నారా? కాదండి, ఉసిరికాయ పచ్చడి ఎలా చేద్దాం చూడండి. చక్కగా ఉసిరికాయలని తాజా ఉసిరికాయలని కడుక్కొని ఆరపెట్టుకొని వాటిని ఉడకపెట్టుకున్నానండి నేను. ఆవిరి మీద ఉడకపెట్టుకొని చేశాను. ఎంత బాగా వచ్చిందంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, ఉసిరికాయలు అయితే చక్కగా ఉడికిపోయిన ఉసిరికాయలని ఆరపెట్టుకోవడానికి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని చేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న విత్తనాలను మనం ఈజీగా తీసుకోవచ్చు. 1.5 కిలో నేను ఉసిరికాయలు తీసుకున్నాను. దాంట్లో 1/4 కిలో చింతపండు గుజ్జుని నేను నానబెట్టుకుని చింతపండుని దాని నుంచి గుజ్జు అనేది తీసుకున్నాను అండి. దాన్ని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఆ గుజ్జుని చూడండి, ఉడకబెట్టుకున్నాక కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. చింతపండు గుజ్జు ఉడికినాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఉసిరికాయలను ఉడకబెట్టుకున్నామో ఆ ఉసిరికాయల్లోంచి దానిలో ఉన్న విత్తనాలని మనం తీసివేయాలి. ఇలా కాయలతో కాకుండా మనం పేస్ట్ చేసి పచ్చడి చేసుకోవటం వల్ల పిల్లలకి కూడా ఐడియా ఉండదు ఇది ఏ పచ్చడి అనేది. అంటే ఉసిరికాయలు ఎవరైతే తినరో వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉంటుందని చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉసిరికాయలను మనం పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మిక్సీ తిరగదు. అలా అన్ని ఉసిరికాయలని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మెంతుల్ని 2 స్పూన్స్ మెంతుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 3 చిన్నుల్లిపాయలని కూడా చక్కగా ఇలా దంచుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేయించిన మెంతులు ఆరిపోయిన తర్వాత వేయించిన మెంతులు, మన తిరగమాత గింజలు, ఆవాలు, వాటిని ఏం చేయాలంటే చక్కగా పౌడర్ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఉడకపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది ఆరిపోయిన తర్వాత దీంట్లో మన ఉసిరికాయ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, రుచికి సరిపడిన కారం చక్కగా వేసి మనం వాటిని చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉసిరికాయ చలికాలంలో వస్తుంది కదండి, ఎంతో హెల్త్కి చాలా మంచిది. అండ్ మన హెయిర్కి కానీ చాలా మంచిదండి ఉసిరికాయ తినటం వల్ల. తర్వాత మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆవాలు, మెంతులు చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం చూడండి, దాన్ని కూడా వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ మసాలాలు, ఆవాలు కూడా, మెంతులు కూడా హెల్త్కి ఎంతో మంచివి. అవి కూడా మన బాడీలోకి వెళ్తాయి. తర్వాత అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది పచ్చడి మొత్తాన్ని ఒకేసారి మనం తిరగమాత పెట్టేసుకోవాలి. తిరగమాతకి ఎంతైతే ఆయిల్ అవసరం ఆ పచ్చడికి అంత ఆయిల్ నేను వేసేసుకొని తిరగమాత గింజలు నేను వేసేసుకున్నాను అనమాట. తిరగమాత గింజల్లో పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ చక్కగా వేసేసుకొని దంచి పెట్టుకున్న మనం చిన్నులపై తొక్కును కూడా మనం వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే కరివేపాకు చాలా హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. అండ్ టేస్ట్ కూడా హై లెవెల్ వస్తుంది అన్నమాట చట్నీకి దానివల్ల. కాబట్టి చక్కగా కరివేపాకు వేసుకొని చక్కగా అంతా వేగిన తర్వాత మనం అంతా మిక్స్ చేసుకుని ఉసిరికాయ పచ్చడిని మనం ఏం చేయాలంటే ఆ ఆయిల్లో వేసేసేయటమే. ఇంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి మటుకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు ఇవ్వటం వల్ల నాకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది అనమాట. ఇంకా మోర్ వీడియోస్ నేను చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత యమ్మీగా ఉండొచ్చు మన పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.